ఫ్రెండ్స్, ఈరోజు నేను అటుకులతో నా స్టైల్లో ఒక టిఫిన్ చేస్తున్నాను. ఇది ఆలు దాన్ని గ్రేట్ చేసి కొంచెం పసుపు నీళ్ళలో వేసి పెట్టాను. తర్వాత ఇది క్యారెట్ తురుము, దీనికి పోపుకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు, కారంగా ఉన్నాయి మిర్చి చాలా, అందుకని కారం వేసిన ఎర్రకారం, ఉప్పు, కరివేపాకు. ఇప్పుడు ఇది పోపు వేగింది చూడండి. ఇప్పుడు పోపు వేగింది అంటే దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు. అటుకులు కడిగి పెట్టాను చూడండి. కడిగి పెడితే ఇలా పొడి పొడిగా ఎలా వస్తాయో అలా ఉంటాయి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర చివరిన వేస్తాను, ఎందుకంటే జీలకర్ర ఇట్టే మాడిపోతుంది కదా, అందుకని. చూడండి, ధనుర్మాసం కదా, పొంగలి ఏం చేయట్లేదా అనుకుంటారు, ప్రసాదాలు. కానీ నేను భగవంతుడికి చేసేవేవి చూపించను నేను. అది మన పిల్లలకి పెట్టే తిండి ఎవరికైనా చూపిస్తామా మనం? అలాగే భగవంతుడికి కూడా అనుకుంటాను నేను. అది వేగింది కదా, వేగాక ఇది వేస్తున్నాను. జీలకర్ర కూడా వేస్తాను. జీలకర్ర ఎక్కువ వాడతాను నేను, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. చూడండి, ఇలా వేస్తున్నాను. క్యారెట్ అంటే ఇంకా బఠానీలు అన్నీ వేయచ్చు. నేను నాకున్న టైంని బట్టి నాకు వీలైన ఎక్కువ టైం ఉంటే చాలా ఎక్కువ రకాలు వేసి అలా చేస్తాను. కానీ అర్జెంట్ టైం లేదు అంటే కనుక ఇలా సింపుల్గా చేస్తాను. వేస్తుంది కదా ఇలాగా. ఇప్పుడు దీంట్లో చూడండి, ఆలు కూర లేకపోతే ఉడకబెట్టుకుని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ నేను ఇలా వేస్తున్నాను, ఓకే, అటుకుల్లో కలిసిపోతుందని. పసుపు వేసి పెడితే ఏమవ్వదు. ఇలా కొంచెం నీళ్ళతో వేసేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్, వేసాను కదా. ఇప్పుడు ఇది ఒక్క నిమిషం కొంచెం మగ్గనివ్వాలి. టమాటోలు అవి ఏంటో ఈ మధ్య టమాటోలు అస్సలు బాగుండట్లేదండి. కొంటుంటే అవి తొందరగా ఏంటో కెమికల్స్ వేస్తే ఉంటాయి, నల్లగా అయిపోతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్లో అవుతున్నాయో లేకపోతే నిల్వ చేయడం వల్ల అవుతున్నాయో, అందుకని అలా బాగుండనప్పుడు నేను అసలు కూరగాయ కొనడం మానేస్తాను. ఏవి బాగుంటే మంచిగా ఉంటాయి అవి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను కొద్దిసేపు దీన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయింది చూసారా, ఆ కొంచెం నీళ్ళకి చాలు ఇలాగా. ఇప్పుడు ఇది కారం వేస్తున్నాను. కారం చాలు, మరీ కారంగా ఉంటే తినడం కష్టం. ఇప్పుడు ఇందులో అటుకులు చూసారా, ఇలా కడిగి పెట్టేసుకుంటే ఇలా ఉంటాయి బాగా. ఇవి మిల్లు దగ్గర చేసినవి తీసుకున్నవి, అందుకనే అవి ఇలా కొంచెం లావు అయితే కనుక కడిగి నానబెట్టినా ఇలా పేస్ట్ అయిపోకుండా ఉంటాయి. చూసారా, ఇప్పుడు ఇందులోనూ నిమ్మరసం పిండుతున్నాను. ఒక నిమిషం ఇలా మగ్గితే ఇందులో ఒక్క
నిమిషం. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి నాకు కొంచెం పచ్చగా కనిపించాలి కళ్ళకి, అందుకని సరిపోలేదు, ఇంకొంచెం పసుపు వేసాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. కావాలంటే సన్నగా మెంతి కూర వేసుకోవచ్చు. మీకు నార్త్లో అసలు ఈ పోహాతో టిఫిన్లు చేస్తారు వాళ్ళు, ఎన్ని రకాలు చేస్తారో. పైగా ఇవి కడుపు నిండినట్టు ఉంటుంది, ఏమీ ఒళ్ళు రాదు. అందుకని చెప్పి ఒళ్ళు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. అటుకులు అన్ని రకాల కూరలు వేసుకుని ఇలా చేసుకోవచ్చు. పాలతో ఇష్టమైన వాళ్ళు పాలు బెల్లం వేసుకుని తినచ్చు. కొబ్బరి బెల్లం వేసి ఉండలు చేసుకోవచ్చు, ఒక్కసారి వేయించేసి అటుకుని. ఇప్పుడు నేను ఇంకొక దీంట్లో నేను అటుకులతో బిర్యానీ చూపిస్తా. అటుకులతో ఆలు బాతు బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారా బాగుంది కదా. అటుకులతో పుదీనా అటుకులు, కొత్తిమీర అటుకులు. మేము చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చోట ఒక మా నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు మా ఊరి నుంచి 4 మైళ్ళు స్కూలు, అందుకని సాయంత్రం రిక్షా వచ్చే వరకు అక్కడ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. అక్కడ మా అమ్మగారు ఎర్రటి ఆవకాయ కారంలో అటుకులు కలిపిచ్చేవారు. మా అమ్మగారు లేరు కానీ ఆవిడ చేతి రుచి మాత్రం అటుకుల రుచి ఉండిపోయింది అలాగా. ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తెలియకపోతే.